నీ బిడ్డను ప్రైవేట్ కాలేజీలో అయితే ₹1,00,00,000 అవుతుంది, గవర్నమెంట్ కాలేజీలో అయితే 5 లక్షలతో అయిపోతుంది చదువు. ఇది ఎందుకు స్పందన రావాలి? ఎవరికి రావాలి స్పందన? మధ్యతరగతోడికి రావాలా? పేదవాడికి రావాలి. వాడికి లేనప్పుడు అది ఇలా ప్రైవేట్ వాడికి ఇవ్వడమే కరెక్టు. ₹100,00,00,000 పెట్టి కట్టించినటువంటి బిల్డింగులు కూడా ప్రైవేట్ వాడి చేతికి ఇవ్వడమే కరెక్టు, వాడే నిర్వహించుకోవడమే కరెక్టు అని చెప్పి పేపర్లు, టీవీలు, ప్రభుత్వము డైరెక్ట్గా ప్రజల్ని కన్విన్స్ చేస్తుంటే నోరెళ్ళబెట్టి చూస్తా ఎస్ఎస్ అని చెప్పి చప్పట్లు కొట్టుకుంటుంటే దెన్ ఎందుకు మారాలిక? ఎవడు మారతాడు ఇక? పోర్టులు కళ్ళెదురుకుండా కనబడుతున్నటువంటి వాటిని దాని నుంచి ఏడాదికి కనీసం ఒక్కొక్క పోర్ట్ నుంచి, ఇప్పుడు విశాఖ పోర్ట్ ఎంత లాభాల్లో ఉంది? ప్రభుత్వ పోర్టు కదా అది, కేంద్ర ప్రభుత్వ పోర్ట్ అది. అదే రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు పెట్టించినటువంటి ఆ పోర్టులన్నీ నడిస్తే ఎంత లాభం వస్తుంది ప్రతి ఏడాది? ఎంత డబ్బులు బల్క్గా అమౌంట్ వస్తాయి? మద్యం దుకాణాలు ప్రైవేట్ వాడికి ఇస్తే డబ్బులు ప్రభుత్వానికి ఏడాది నుంచి వస్తున్నాయి. అదే ప్రభుత్వం ఇదివరకు నడిపితే ఏడాదికి 27,000 కోట్ల డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో బల్క్ అమౌంట్ వచ్చింది కదా ప్రభుత్వానికి. ఇప్పుడు జిఎస్టీ పడిపోతుంది, వ్యాపారాలు పడిపోతున్నాయి, అయినా కూడా కరెక్ట్ కరెక్ట్ అని చప్పట్లు కొట్టుకుంటుంటే ఎవరన్నాలి ఇంకా? జనం కోరుకున్నది అది, నడుస్తోంది ఇది, నడుపుతున్నది అది. మనం పేపర్లలో అభివృద్ధి కనబడుతోంది, నోట్లలో అభివృద్ధి కనబడుతోంది, మాటల్లో. దెన్ అదే చప్పట్లు కొట్టుకుని బతుకుదాం, తప్పే ఉంది ఇక. ఇక మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి, జిల్లాలకి ఇచ్చే ఉపయోగం ఏముంటది? ప్రయోజనం ఏముంటది ప్రజలకి? వాళ్ళు కూడా పవర్ లో ఉండాలి కాబట్టి ఇచ్చుకుంటున్నారు అంతే. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు అంతే. కేంద్రం ఏమి దాని మీద ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవా సార్? రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమా? రాష్ట్ర జాబితా అది, రాష్ట్ర జాబితాలో ఉంది అది, కాబట్టి రాష్ట్రం ఇష్టం. కేంద్రం ఇచ్చిన కాలేజీలు ఎలాగైనా ఇచ్చేసుకోవచ్చు, అవసరమైతే ప్రైవేట్ కి, కార్పొరేట్ వాళ్ళ శక్తులు కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇంకా భవిష్యత్తులో ఇంకా మెడికల్